నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ సండే డిబేట్. మన జరిగిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈసారి మహానాడు రాయలసీమలో జరగబోతుంది. అందులోనూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో జరిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ ఈ మహానాడుని జరిపే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మహానాడు గురించి మనం చాలా లోతైనటువంటి చర్చ చేద్దాం. ఎలాంటి వ్యూహంతో ముందుకు పోతుంది, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ప్రభుత్వంలో ఉన్న పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనసేనలో చేరుతున్నటువంటి ఈ ప్రస్తుత సమయంలో ఈ మహానాడు ఎలాంటి ప్రభావంతం చూపే అవకాశం కనిపిస్తోంది. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వంశీ గారు పాల్గొంటున్నారు. ముందుగా వంశీ గారు, మీతోనే స్టార్ట్ చేస్తాను. నమస్తే అండి. వంశీ గారు, మహానాడిని విభజన జరిగిన తర్వాత ఫస్ట్ టైం రాయలసీమలో, కడపలో నిర్వహిస్తున్నారు. ఏంటి దీని ఉద్దేశం ఏంటి? అంటే ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అని అదేం కాదు. బేసిక్గా మహానాడు విభజన జరిగిన తర్వాత మీరు చెప్పినట్టు ఫస్ట్ టైం ఒంగోలులో జరిగింది, తర్వాత రాజమండ్రిలో జరిగింది పోయినసారి, తర్వాత ఉత్తరాంధ్రలో వైజాగ్లో జరిగింది, కోస్తాంధ్రలో ఒంగోలులో జరిగింది, రాజమండ్రిలో జరిగింది, ఉభయ గోదావరి జిల్లాలో. ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో ఒక బలమైన చోట ఇప్పుడు కూడా మహానాడు జరిగే అవకాశం ఉంది. కడప జిల్లా ఎప్పటి నుంచి చూసినా కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. గత ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న 2014, అంతకుముందు 9 తప్పనించి అంతకుముందు అంతా కూడా కడప జిల్లా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి వైఎస్ సునామీ అని చెప్తున్న 2004లో కూడా కడప జిల్లాలో సీట్లు గెలుచుకున్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కంచుకోటగా నిలిచిన కడప జిల్లా కొన్ని ఒక దశాబ్ద కాలంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభావితంతో కొంచెం మారిపోయింది. అక్కడ ఉండే స్థానిక పరిస్థితులు, రౌడీయిజం, దౌర్జన్యాలు, అక్కడ వాతావరణం వల్ల మారిపోయిన పరిస్థితి చూసాం. కానీ ఇప్పుడు మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో 7 సీట్లలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. అక్కడ మళ్ళీ కూడా పునర్వైభవం సాధిస్తున్న క్రమంలో ఖచ్చితంగా అక్కడున్న క్యాడర్ని ఒక్కసారిగా యాక్టివేట్ చేయాల్సిన అవసరం మళ్ళీ కూడా వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఎక్కడ పోగొట్టే, మొన్న జరిగిన ఎన్నికల్లో కడపలో చాలా ప్రభావవంతంగా కూటమి సీట్లు గెలిచింది. సో దాన్ని మళ్ళీ అటువైపు పోకుండా దాన్ని కాపాడుకోవటానికి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మరింత బలోపేతం చేసేందుకు ఇట్లా చేస్తున్నారు అనుకోవచ్చా? ఎన్నికలే మార్గంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఆలోచించదు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ప్రజాస్వామ్యం ఎప్పుడు ఉంటుంది. బయటకు కనిపించే ప్రజాస్వామ్యం ఒకటి, అంతర్గత ప్రజాస్వామ్యం ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి విలువలకి ఖచ్చితంగా వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూనే ఉంటాం. ప్రతి పేదలు, బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ముందుగా ఉంటుంది. ఇప్పుడు అదే పరిస్థితిలో కడప జిల్లాలో గత కొన్నేళ్ళుగా చూస్తుంటే అక్కడ క్షేమ పరిస్థితులు, వీటన్నిటిని ఒక్కసారి అటువంటి పరిస్థితుల్లోంచి నాయకుల్ని యాక్టివేట్ చేసి అక్కడ ఉన్న పరిస్థితుల్ని గవర్నమెంట్ తోటి అనుసంధానం చేసి ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ టైంలో కడపలో కేడర్ని యాక్టివేట్ చేయడానికి, అక్కడ ఉన్న నాయకుల్ని బలోపేతం చేయడానికి మహానాడు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఒంగోలులో మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎన్నో నియంతృత్వ పోకడల మధ్య కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యి 14 లక్షల మంది కార్యకర్తలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఒంగోలులో అప్పటికి కొంచెం డల్గా ఉంది పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి ఎవడు జెండా పట్టుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఒంగోలులో ట్రాక్టర్లు కట్టుకొని లారీల్లో అట్లా వచ్చిన పరిస్థితి, కార్యకర్తలు వచ్చిన పరిస్థితి చూసాం. అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఖచ్చితంగా కడప జిల్లాలో కూడా చూడబోతున్నాం. కడప జిల్లాలో వీళ్ళు వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని గత 5 ఏళ్ల పాటు నడిపించి అక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్ని భయభ్రాంతులకు గురి చేసిన వాళ్ళందరినీ ఖచ్చితంగా మీకు ధైర్యంగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది, తెలుగుదేశం క్యాడర్కి అని చెప్పడానికి ఈ మహానాడు ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. అందుకోసమే ఈసారి కడప జిల్లాలో పెట్టాలని పొలిట్ బ్యూరో కూడా నిర్ణయించారు. పొలిట్ బ్యూరోలో శ్రీనివాసులు రెడ్డి గారు కడప జిల్లాకి నాయకత్వం వహిస్తున్నారు. కాబట్టి ఆయన కూడా ఈసారి పొలిట్ బ్యూరోలో కడప జిల్లాలో పెట్టండి, ఈసారి మేము ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ చేస్తామని చెప్పిన పరిస్థితి. అందువల్ల ఖచ్చితంగా కడప జిల్లాలో ఈసారి మేలో తెలుగుదేశం పార్టీ జన సునామీ ఈ మహానాడులో చూడబోతున్నాం. మధుసూదన్ రెడ్డి గారు,
కడప జిల్లానే ఎంచుకోవటం వ్యూహాత్మకమని చెప్పి ఒకవైపు మాట వినిపిస్తోంది. ఇంకొకటి, తెలుగుదేశం పార్టీ మహానాడు ఈసారి చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్ర ఎప్పుడూ చూడని విజయం తెలుగుదేశం పార్టీ చూసింది. ఎందుకంటే తప్పక గెలవాలి అనివార్య పరిస్థితి ఉన్నటువంటి కీలకమైన సమయంలో అద్భుత విజయం నమోదు చేసింది. కడప జిల్లాలో మహానాడు నిర్వహించడం ఒక స్పెషల్గా చూస్తూ ఉన్నారు. పార్టీ క్యాడర్లో కూడా ఒక కొత్త జోష్. నిన్న అనౌన్స్మెంట్ రాగానే చాలా జోష్ వచ్చింది. ఇది ఘన విజయం చేయాలి, ఈ మహానాడిని చాలా అద్భుతంగా నిర్వహించాలని చెప్పి ఇప్పటి నుంచే ప్లాన్ రూపొందిస్తోంది తెలుగుదేశం పార్టీ. ఒక విశ్లేషకుడిగా ఈ మహానాడు ఎట్లా ఉండబోతుంది, ఎలా చెప్తారు మీరు? ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క పేరు పెట్టుకుంటుంది. ప్లేనరీస్ అనేవి సహజంగా జరుగుతాయి. స్వతంత్రోద్యమం నుంచి కూడా ప్లేనరీస్ జరుగుతుంటాయి. ప్లేనరీస్ ఏంటంటే కార్యకర్తలు వాళ్ళ యొక్క మనోభావాలని, పార్టీ యొక్క సంస్థాగతంగా ఏ విధంగా ఉండాలి. అక్కడ ప్లేనరీలో ఏం జరుగుద్దంటే, ఈ మహానాడు అనేది, నాడు అంటే ప్రదేశం, వలి గారు మహానాడు అంటే ఆ పదం యొక్క అర్థం మనకు తెలిసి ఉండాలి ఫస్ట్. ఇప్పుడు మనం తమిళనాడు అంటాం, నాడు అంటే ప్రదేశం అని. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అంటాం, మధ్యప్రదేశ్ అంటారు, అది హిందీ పదం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్, మన తెలుగు పదం నేను ఎప్పటి నుంచో చెప్తా, ఇది దరిద్రం ఎత్తేయండి, నాడు అని పెట్టాలంటారు. తెలుగు నాడు అని పెట్టండి. మన భాష మాతృభాష, మన అమ్మ భాష తెలుగు భాష కాబట్టి, మనం మాట్లాడేది తెలుగు భాష కాబట్టి ఆ పదమే దరిద్రం పదం రా నాయన, తొందరగా దాన్ని తీసేసేయండి. ఎందుకంటే నేను అంటుండే భావన ఏంటంటే, నా యొక్క భావన ఏంటంటే, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అందువల్ల అందమైన ప్రపంచంలోనైనటువంటి అందమైన భాష మన అమ్మ భాష, మన మాతృభాష తెలుగు. ఇవాళ తమిళ్ మాట్లాడుకోవాలి తమిళనాడు అంటున్నాం, మలయాళం మాట్లాడుకునే వాళ్ళకి కేరళీయం అంటున్నాం. మన మాతృభాష ఏం తప్పేమవుద్ది? ఆంధ్రప్రదేశ్ అక్షరాల్లో ఎన్ని మెలికలు ఉన్నాయో చూసుకోండి. అందుకే ఇది ఇడిపోతా ఉంది. ఇప్పుడు మద్రాసు నుంచి ఎడగొట్టి యాడికి వచ్చినారు? కర్నూలు వచ్చినారా? కర్నూలు నుంచి మళ్ళీ తట్టాపుట్ట గుడారం చదువుకొని హైదరాబాద్ వచ్చినారా? మళ్ళీ హైదరాబాద్ నుంచి ఆడికి పోయినారు, ఇప్పుడు అమరావతి పోయినరా? భవిష్యత్తులో ఇడిపోదని ఏమన్నా నమ్మకం ఉందా? కాబట్టి నాకు తెలిసిందంటే, తెలంగాణ అస్తిత్వంలో కూడా తెలుగునాడు అని ఉంటే ఇడిపోయి ఉండేది కదా తెలంగాణ. ఆ ఆంధ్రప్రదేశ్ అనే పదాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తెప్పించేసి, మన అమ్మ భాష, మన మాతృభాష, మన తెలుగు భాష కాబట్టి ప్రాంతాల వారీగా విడిపోయినా జనం ఐక్యంగానే ఉన్నారు కదా తెలుగు ప్రజలు. అది తప్పు, నువ్వు అదే అనుకుంటున్నావు. మీరు చూడండి ఏం జరగద్దు. భవిష్యత్తులో నిరువుగప్పిన నిప్పురా గ్రేటర్ రాయలసీమ ఉద్యమమురా, అది నిరువుగప్పే ఉంది. దాన్ని కొంతమంది ఎగదోస్తారు, ఓటమిని జీర్ణించుకోలేక కొంతమంది మోకల్ని తయారు చేసుకొని, అది నిరువుగప్పిన ఉద్యమం లాంటిది గ్రేటర్ రాయలసీమ. మీరేమో గొర్ఖాలాండ్ పోయిందా? విదర్భ మూమెంట్ పోయిందా? జునాగఢ్ మూమెంట్ పోయిందా? పోదు. అది నిరువుగప్పు ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని మనం అనుకుంటున్నారు. అమరావతి రాజధాని దేదీప్యమానంగా వెలుగుతున్న తర్వాత కొంతమంది కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. దాన్ని ఈ ఉద్యమ నూతన పందాన్ని తిప్పుతారు. అంటే మళ్ళీ అలాంటి ఆలోచన రాకుండా ఈ కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ డీసెంట్రలైజ్ చేస్తుంది కదా. పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు ఒక మాట చెప్పాడు, నాకు ఈరోజు కూడా గుర్తు. పెద్ద ఆయన చెప్పింది ఆత్మగౌరవం, తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం నినాదంతో నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఢిల్లీకి ఊడిగం చేసే దగ్గర నుంచి ఢిల్లీని శాసించే స్థాయికి ఎదిగింది తెలుగు జాతి. అందువల్ల ఉత్తరాది పేరు నీకెందుకు హిందీ పేరు? ప్రదేశ్ అనేది హిందీ పదం, తెలుగు పదం కానే కాదు. నాడు అనేది తెలుగు పదం. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్లేనరీలో నా యొక్క పర్సనల్ వ్యక్తిగతంగా చెప్తున్నాను, ఆ పదాన్ని ఎత్తేసి తెలుగునాడు అని పేరు పెట్టండి. గౌరవిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు బిడ్డలందరూ కూడా మీకు గౌరవిస్తారు. ఈ ప్రాంతీయ ఉద్యమాలకు ఒక రకంగా చెక్కు పెట్టిన వాళ్ళం అవుతాం. తెలుగు జాతి ఔన్నిత్యాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ హిందీ పదం మనకొద్దు. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యం మీకు తెలుగుదేశంలో పెద్ద ఆయన పార్టీ పెట్టినప్పుడు అంగాల్లో 7 అంగం చెప్తాను నేను. ఏకస్వామ్యం, నియంతృత్వం ఉండకూడదు. ఎవరిని ఎన్నుకున్నా ఇప్పుడు ఎలక్షన్లో ఎమ్మెల్యేలని, గ్రామ సర్పంచ్ని, ఎంపీటీసీలని, జడ్పీటీసీని ఎలా ఎన్నుకుంటారో పార్టీలో 5 రకాల పదవులు ఉంటాయి. ఆ పదవుల కన్నటికి కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు సెలెక్టెడ్ కాకుండా ఎలక్టెడ్ ప్రాసెస్ ఉండాలి. ఇక్కడ ఏమవుతుందంటే చాలా ప్రాంతీయ పార్టీల్లో కానీ జాతీయ పార్టీలో కానీ ఒక 10 మంది కూర్చోవడం సెలెక్ట్ చేసుకుంటారు. ఆ విధానం కరెక్ట్ కాదనేది నా యొక్క భావన. ఎవరు ఫ్రీగా నామినేషన్లు వేసుకోండి, నోటిఫికేషన్ వదలండి, పార్టీ అంతర్గతంగా నోటిఫికేషన్ వదలండి.
అన్ని పోస్టులకు నోటిఫికేషన్ వదలండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నామినేషన్ వేసుకుంటారు. ఓకే. మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక నామినేషన్ వేయాలంటే 10 మంది సంతకాలు పెడతారు. పార్టీకి ప్రతినిధులుగా ఉండేవాళ్ళు 10 మంది సంతకాలు పెడతారు. నామినేషన్ ఏంటి? నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే జాతీయోద్యమ కాంగ్రెస్లో 1938లో 1939లో నేషనల్ కాంగ్రెస్ పార్టీ గాంధీ ఏం చేశాడంటే పట్టాభి సీతారామన్ పెట్టాడు. నవ యువకుడు నూనూగి మీసాల వయసులో హాస్పిటల్లో ఉన్నాడు బోసు గారు, సుభాష్ చంద్రబోసు. బెంగాల్ నుంచి చిత్తరంజన్ దాస్ శిష్యుడు అనమాట బోసు గారు, నేతాజీ. ఆ రోజుల్లోని ఇప్పుడు మన ఐఏఎస్ అంటే ఆయన ఐసీఎస్ పాస్ అయ్యాడు, 4th ర్యాంకర్. ఆయన నామినేషన్ వేశాడు, హాస్పిటల్ బెడ్ మీద ఉండి నామినేషన్ వేశాడు. భారతదేశంలో యువత అంతా బోసు గారు కోట్లు వేశారు. భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ వాదులందరూ బోసు గారు కోటేశారు. ఆ రోజు పట్టాభి సీతారామయ్య ఓడిపోవడం జరిగింది. ఆ ఓటమిని జీర్ణించుకోలేక గాంధీ ఏమన్నాడంటే పట్టాభి సీతారామయ్య యొక్క ఓటమి నా ఓటమి అని ప్రకటించాడు. అందువల్ల ఏంటంటే పొలిటికల్ పార్టీలో, రాజకీయ పార్టీల్లో నేను అనేది ఇంటర్నల్ ఎలక్షన్ జరగాల. ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తాను. మన హైదరాబాద్లో ఒక పార్టీ ప్లేనరీ జరిగింది, 19th ప్లేనరీ. దాదాపుగా ఎప్పుడు బెంగాల్ వాళ్ళ చేతిలో ఉంటున్నటువంటి పార్టీని సౌత్ ఇండియాకి వచ్చింది ఓటింగ్ పెట్టాలకి. అంటే 40 ఏళ్ల నుంచి ఆ పార్టీ బెంగాల్ వాళ్ళ చేతిలోనే ఉన్నది. ఆమెను ఏం చేశారు, 10 మంది ఓటింగ్ ప్రతిపాదించారు. ఓటింగ్ పెట్టండి, ఆ జాతీయ అధ్యక్షుని ఎన్నుకునేటప్పుడు ఓటింగ్ ఉండి తీరాల్సిందని అడ్డం తిరిగారు కార్యకర్తలు కొంతమంది. అప్పుడు ఓటింగ్ పెట్టారనమాట. ఆ ఓటింగ్ పెట్టేళ్ళకే ఒక అబ్బాయి కేరళ కుర్రోడు, ఆ అబ్బాయి విన్నర్ అయ్యాడు. ఇవాళ నేషనల్ సెక్రటరీ. అంటే ఆ అబ్బాయి నాలెడ్జ్ ఎందుకంటే కార్యకర్తలు అందరూ ప్లేనరీలో చూస్తారు ఎవరు ఏందా, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏందా, వాళ్ళ పార్టీకి ఎలాగ ఉండరా, లాయల్టీగా ఉండరా, దుర్మార్గంగా ఉండరా అనేది ఆలోచించి ఇతనైతే పార్టీని సరైన వేలో నడిపించగలరు అన్న ఒక భరోసా ఉంటుంది అనమాట కార్యకర్తలు. ఆ అబ్బాయి ఎక్కిన తర్వాత భారతదేశ వ్యాప్తంగా పార్టీ ఇస్తారు. ఓకే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అలాంటి ప్రక్రియ జరగట్లేదు అంటారా ఏంటి? నాకైతే జరుగుతుంది, బట్ ఇంటర్నల్గా జరుగుతుంది. ఎక్స్ట్రీమల్గా జరగాలనేది నా యొక్క ఉద్దేశం. మహానాడు పెట్టినప్పుడు 27-28లో పార్టీ పదవులు ఏంటంటే నామినేషన్ పత్రాలు వదలండి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వేసుకుంటారు నామినేషన్. పార్టీలో 83 నుంచి నేటి వరకు ఉన్న కుటుంబాలు చాలామంది ఉన్నారు. వాళ్ళు ప్రజలందరికీ తెలుసు కదా ఏ నాయకుడు ఏంది, ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతాడు అనేది. ఆ నామినేషన్ ప్రక్రియ అయితే కొనసాగించాలా. దానికి చేతులెత్తి దండం పెడుతున్న జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియనా? సో ఆ పార్టీ అధికార ప్రతినిధి వంశీ ఉన్నారు, ఏంటి సరైన స్థాయిలో జరగట్లేదు, జరగాల్సినంత జరగట్లేదు అనేది మధు గారి అభిప్రాయం. ఇదే విషయాన్ని మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా ఇప్పుడు మొన్న ప్రకటించారు, మొన్న చెప్పారు. 3 సార్లు ఒక పదవిలో ఉన్నవాళ్ళు తర్వాత ఆ పదవిలో ఉండడానికి అర్హులు కాదు అని వదులుకుంటా అని కూడా చెప్పారు కదా ఆయన పాటికి ఆయన కూడా వదులుకుంటా అని చెప్పారు. అంటే దీంట్లో ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉందో వాటన్నిటిని లోకేష్ గారు ఇప్పుడు మొత్తం కూడా సెట్ రైట్ చేయడానికి ఒక ప్రతిపాదన అనేది పొలిట్ బ్యూరోలో కూడా పెట్టారు. దానికి ఖచ్చితంగా జాతీయ అధ్యక్షుల వారు ఖచ్చితంగా ఎలా స్పందిస్తారనేది కూడా మేము వాళ్ళ నుంచి ఒక చూడాలి. అంటే ఈ మహానాడులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవటం, తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు ఏమన్నా మారే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? ఏమన్నా అన్ని రాష్ట్రాలకు ఎన్నుకుంటారు. అండమాన్కి ఎన్నుకోవాల్సింది. ఇప్పుడు అండమాన్లో కూడా తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగు మాట్లాడే పిల్లలు ఎక్కడ ఉంది? తెలంగాణలో తెలుగుదేశం ఉంది, ఖచ్చితంగా ఎన్నుకుంటారు. దాంట్లో డౌట్ లేదు. జాతీయ అధ్యక్షుని ఎన్నుకుంటారు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకుంటారు, అండమాన్ అధ్యక్షుని ఎన్నుకుంటారు. ఇవాళ కర్ణాటకలో తెలుగు మాట్లాడే పిల్లలు ఉన్నారు, తమిళనాడులో తెలుగు మాట్లాడే తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడల్లా తెలుగుదేశం పార్టీ. జాతీయ అధ్యక్షుని ఎన్నిక మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. దానికి ఎవరు నిలబడతారు, ఎవరు నామినేషన్ చేస్తారు అనేది కూడా మనకి అప్పుడే తెలియదు. ఆ రోజుకి కొంతమంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఉన్నారు, తెలంగాణ కూడా త్వరలో అధ్యక్షులు రాబోతున్నారు, అండమాన్కి ఆల్రెడీ ఉన్నారు. ఇట్లా అందరూ కూడా సమిష్టిగా ఈ తెలుగుదేశం పార్టీ ఫస్ట్లో మేము చెప్పినట్టు అంతర్గత ప్రజాస్వామ్యం ఖచ్చితంగా ఉంటుంది. అలా కాకుండా నేనే అధ్యక్షుడిని నేనే అనే పరిస్థితి తెలుగుదేశంలో ఎప్పటికీ ఉండదు. ఈ మహానాడు తర్వాత నారా లోకేష్ గారికి పార్టీ పదవి ఉంటుందా ఉండదా? ఎందుకంటే ఆయన వదులుకుంటా అని చెప్పిన తర్వాత ఈ రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆయన కేవలం మంత్రిగానే ఉంటారు, ఆ బాధ్యతలు చూస్తారు. పార్టీ పరంగా అంటే పార్టీ పరంగా
ఆయన చేతుల్లో ఖచ్చితంగా ఆయన చేతుల్లో పార్టీ పదవి ఉండాలని ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా నాయకులు ఖచ్చితంగా కోరుకుంటారు. ఎందుకంటే మాకు తర్వాత భరోసా కల్పించే నాయకుడు, తర్వాత ఖచ్చితంగా ఏదైనా పదవిలో లేకపోతే ఇష్టపడరు. కాబట్టి పార్టీ ఆదేశానుసారం ఖచ్చితంగా నారా లోకేష్ గారు పదవిలో ఉంటారు. అది ప్రమోట్ అవుతారా, లేకపోతే ఇంకేదైనా పదవి తీసుకుంటారా, లేకపోతే ఏ విధంగా ఉంటారనేది పార్టీ పొలిట్ బ్యూరో అది నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ప్రకారం ప్రతి ఒక్కరూ అనుసరించే పరిస్థితి. కాకపోతే పదవిలో లేకపోతే లోకేష్ గారు పదవిలో లేదు అంటే ఖచ్చితంగా ఎవరు ఒప్పుకోరు. లోపల కార్యకర్తలు కూడా ఈరోజు లోకేష్ గారు ప్రధాన కార్యదర్శి పదవి నుంచి నేను దిగిపోతాను, నేను సాధారణంగా మంత్రిలాగా అంటే మీరు పార్టీ అధికార ప్రతినిధి కాబట్టి మీకు ఇలాంటి ఆలోచనలు ఉండటం సహజం. ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్తులో ముందుకు ఉండి నడిపించేది లోకేష్ గారు అని చెప్పి మీరు చెప్పడంలో తప్పలేదు, కరెక్టే. కానీ మధు గారు మీతోనే నేను మాట్లాడతాను. అంటే జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కార్యదర్శిగా లోకేష్ గారు ఉన్నారు, అంటే కుటుంబంలోనే ఉన్నారు. మిగతా యువరక్తానికి భవిష్యత్తులో చాలా అవకాశాలు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక వర్గం చాలా బలంగా ముందుకు తీసుకుపోతుంది. దీని మీద మీరేమంటారు? నేననేది ఇది కాదు, అసలు పాలసీలో మార్పులు రాకుండా ఇండియాలో ప్రాంతీయ పార్టీలు ఉంటాయి, జాతీయ పార్టీలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బాధ్యత తీసుకోవాలి దీనికి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏంటంటే మనకి దేశానికి నాయకత్వాన్ని ఎన్నుకుంటుంది. అదేవిధంగా ప్రతి పార్టీకి రాజ్యాంగం ఉంటుంది. మన తెలుగుదేశం పార్టీకి కాన్స్టిట్యూషన్ ఉంది. అంటే భారతదేశానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా పరిపాలించుకుంటాం అనే దానికి బైలాస్ ఎలా ఉంటుందో ప్రతి పొలిటికల్ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి బైలాస్ ఇవ్వాలి. ఆ బైలాస్ ప్రకారం చేయాల. నేను అనేది ఈ ఎలక్షన్ ప్రక్రియ ప్రాసెస్ అనేది మన జాతీయ స్థాయిలో ఎలక్షన్ ఏ విధంగా అయితే జరుగుతుందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే చేయాలి ఆ ప్రాసెస్. ఇది పార్టీలది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసినప్పుడే నీకేమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ నేను చెప్తానన్నమాట, ఈరోజు మెంబర్షిప్ అనేది కోటి పాజిటివ్ అంటే కోటి దాటిపోయింది తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ అన్నమాట. అంటే మెంబర్షిప్ ఉన్నటువంటి వాళ్ళల్లో ఓటింగ్ పవర్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఓటింగ్ పవర్ భారతదేశ ప్రజాస్వామ్యం దేంతో ఎన్నుకుంటున్నాం, ఓటు ద్వారా ఎన్నుకుంటున్నాం. అదేవిధంగా ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ పార్టీలో నా యొక్క ఇంటర్నల్ ఫీలింగ్ చెప్తున్నా, నామినేషన్ జరిగి తీరాలి. అది ఏ పార్టీ అని కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏకస్వామ్యం నియంతృత్వం ఉండకూడదు. అదే పెద్ద ఆయన చెప్పింది. పార్టీలో 7th కాలంలో ఉంటుంది ఈ రోజు కూడా. మీరు కానీ పార్టీలో వాక్ స్వాతంత్రం కావచ్చు, ప్రజాస్వామ్యం కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఎన్నుకోవటం కావచ్చు, మిగతా పార్టీలతో పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీలో చాలా బాగా జరుగుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన శాశ్వత అధ్యక్షుడు సిబిఐ కేసుల కోసం పెట్టి అసలు పార్టీ గురించి శాశ్వత అధ్యక్షుడు పార్టీ కాదని చెప్తున్నా మాట్లాడతారు వలి గారు, వంశీ గారు. ఆయన పార్టీయా? ఒక దేశ ద్రోహి ఆర్థిక ఉగ్రవాది పెట్టుకున్నాడు వాడు ఈడీ సిబిఐ. అది పార్టీయా పోసా? ఎవరు చెప్పారు నీకు? అంటే దేశంలో ఉండే కొన్ని పార్టీల గురించి ప్రస్తావన కూడా అనవసరం నిజంగా చెప్పాలంటే. మీరు ఫర్ సపోజ్ చూస్తే ఆ ఉత్తర కొరియాలో కిమ్ లాంటోడు ఉత్తర కొరియాలో కిమ్ ఉన్నాడు, శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. దాని తర్వాత మన ప్రపంచంలో ఒక శాశ్వత అధ్యక్ష అనే పదవి ఎవరైనా ప్రకటించుకున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. సొంత తల్లి కూడా పదవిలో ఉంటే ఓర్చుకోలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. అతని పార్టీ అది వాళ్ళ సిద్ధాంతాలు వాటితోటి సొంత బాబాయ్ని ఎలా చేశారో మీరు చూసిన పార్టీతో తెలుగుదేశం పార్టీ. దీనికి పోల్చుతూ ఒక విషయం చెప్తాను మధుసూదన్ రెడ్డి గారు, చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ ప్రకటన చేశారు. దానికి ఎగతాళి చేస్తూ గేలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమావేశంలో ఏమన్నారు, 2047 విజన్ అంట, అప్పటి వరకు ఎవడుంటాడు ఎవడు పోతాడు, ఎంత హాస్యాస్పదంగా ఉందని చెప్పి విమర్శ చేశారు. అబ్దుల్ కలాం గారు కలలు కన వాడు పారంపోకూడోడు, కలలు కనాలతో ఇన్నోవేషన్ చేయాలంటే ఇన్నోవేషన్ ఎలా వస్తుంది? వాడు ఆర్థిక ఉగ్రవాది, వాడి గురించి మనం డిస్కషన్ పెట్టకూడదు. వాడు ఆర్థిక ఉగ్రవాది. ఇవాళ జయలలిత ఆస్తులన్నీ ఏమైనా జాతికి అంకితమైన తమిళ ప్రజలకి. రేపో మాపో వాడు అబ్బాధికారాన్ని అడ్డం పెట్టుకొని దోషేసిండు కాబట్టి అవి కూడా సేమాంధ్ర. మధు గారు, నేను అదే చెప్తున్నా, 2047 విజన్ ని విమర్శించిన వ్యక్తి ఈ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిని నేనే అని చెప్పి ఎట్లా అంటాడు? ఆడనేది ఎలక్షన్ కమిషన్ కట్టింది, నోటీసు పంపించింది ఎలక్షన్ కమిషన్. అసలు నిజంగా అతని పార్టీ కాదు, దాన్ని రిజిస్టర్ చేసింది శివకుమార్ అనే వ్యక్తి.
అసలు ఆ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకునే అర్హత కూడా అతనికి లేదు మామూలుగా. అసలు వాళ్ళ పార్టీ గురించి పక్కన పెడితే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యం ఉంటది కాబట్టి ఈ మహానాడులో కూడా ఖచ్చితంగా అధ్యక్షుల్ని ఎన్నుకోవడం, దానికి తోడు ఈసారి బలంగా తెలుగుదేశం పార్టీ టిఆర్ గారికి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నిర్ణయాలు. నేననేది అది కాదు. ఇప్పుడు లోకేష్ గారు వరల్డ్ బ్యాంక్లో వర్క్ చేశాడు. ఇవాళ లోకేష్ గారి గురించి శక్తి సామర్థ్యాల గురించి ఎవ్వరికి డిస్ప్యూట్ లేదు. నూతన తరం కాబట్టి లోకేష్ గారైనా నేననేది నేను చెప్పిన విధానంలో ఏం తప్పు లేదు. ఓటింగ్ పెట్టండి. పబ్లిక్ మనమే తీసుకున్నాం తెలుగు బిడ్డలుగా, జాతిని నడిపించే బిడ్డలంగా. ఒకప్పుడు ఢిల్లీని శాసించాం. ఇప్పుడు కూడా నేనేమంటున్నాను, మనం మొదట అడుగేద్దాం. అన్ని పార్టీ ఉంటే తెలుగుదేశం పార్టీలో చూడండిరా ఎంత ప్రజాస్వామ్యం ఉందో, ఎంత డెమోక్రసీ ఉందని చెప్పుకుంటారు. అడుగేయండి, వదలండి, నామినేషన్లు వదలండి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వేసుకోండి నామినేషన్లు. అల్టిమేట్గా కార్యకర్తలు ఎన్నుకుంటారుగా. గైడ్లైన్స్ పెట్టండి, ఏమైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు పెట్టండి, వాళ్ళు క్రైటీరియా పెట్టండి. ఆ నామినేషన్లు కొన్ని క్రైటీరియాలు పెట్టండి. కాబట్టి ఇంటర్నల్ సెలక్షన్స్ అనేది అంతర్గత ప్రజాస్వామ్యం కంటే కూడా బహిర్గత ప్రజాస్వామ్యం గొప్పది. పరోక్ష ఎన్నికంటే ప్రత్యక్ష ఎన్నిక గొప్పది. ఇవాళ పరోక్ష ఎన్నిక ద్వారా చేయటం వల్ల ఏమైంది, ప్రత్యక్ష ఎన్నిక అనేది ఎప్పుడైనా ఎవడు విమర్శించలేడు, ఇంకా ఇంపాసిబుల్ అన్నమాట. ఈరోజు ఒక అకౌంట్లో చూస్తే, ఒక పార్టీ అకౌంట్లో చూస్తే, భారతదేశంలో స్వతంత్రం పూర్వం పుట్టిన పార్టీ అకౌంట్లో కూడా అన్ని డబ్బులు ఉండే అకౌంట్లో. ఆ డబ్బులు యాడ్ నుంచి వచ్చినాయి, దానికి బాధ్యత ఎవరు తీసుకోవాలా? ఆ డబ్బులు ఎక్స్పెండిచర్ దేనికి ఖర్చు పెడుతున్నారు, అది బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక పార్టీ అంటే అది ఒక జాతి యొక్క ఆస్తి అని నా యొక్క ఉద్దేశం. పార్టీ వ్యక్తులది కాదు. ఏ పార్టీ అయినా సరే ఒక జాతి యొక్క ఆస్తి. దానికి నువ్వు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. పార్టీ అనేది ఎనీ పొలిటికల్ పార్టీ ఎవరైనా జాతీయ అధ్యక్షుడు అవ్వచ్చు. కాబట్టి దాని కిందంటే బైలాస్ ఆ విధంగా ఉంటాయి. నేను అనేది ఏంటంటే స్టార్ట్ చేద్దాం, మనమే స్టార్ట్ చేద్దాం. అందువల్ల మొదట అడుగు మనం వేద్దాం. తప్పేముంది? లొకేషన్ కాదండి ఓటేసాడు, నామినేషన్ కూడా వేస్తారు. మళ్ళీ నామినేషన్ కూడా వేస్తారా? కాబట్టి ఏం తప్పే ఉంది? నామినేషన్ అయిపోతే నామినేషన్ అయిపోద్ది కదా. ఆ ప్రక్రియని స్టార్ట్ చేస్తే మంచిది కదా అనేది నా యొక్క భావన. ఇప్పుడు లోకేష్ వేసాడబ్బా జాతీయ అధ్యక్షుడిగా ఉండాలా పార్టీకి అని, లేకపోతే రాష్ట్ర అధ్యక్షుడిగా వేసిండు. లోకేష్కి ఎదురుపోయి ఎవడన్నా నామినేషన్ వేస్తాడా? ఇది తినేవాడు ఎవడన్నా వేస్తాడా? ఏడు నామినేషన్ అయిపోద్ది. ఎవరు నామినేషన్ అయిపోతే నామినేషన్ అయితే ఓటింగ్ అవుద్ది. ఏమవుద్ది? తప్పేముంది? ఆ ప్రక్రియ అయితే జరగాలనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఒలీ గారు, వంశీ గారు, మహానాడు వేదికగా ఎలా ఉండబోతుంది భవిష్యత్తు? ముందుగా మహానాడులో ఇప్పటి వరకు ఆల్రెడీ పొలిట్ బ్యూరోలో చర్చించారు. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ గతంలో ఎప్పుడు చూడనటువంటి విజయాన్ని ఈసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే కానీ కార్యకర్తలు కష్టపడి ఈసారి అధికారంలోకి పార్టీని తీసుకొచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఎటువంటి మేలు చేయాలి, మన పార్టీకి సంబంధించిన కార్యక్రమం మహానాడు కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే దాని మీద ఇప్పటికే అందరి దగ్గర నుంచి సూచనలు స్వీకరిస్తున్న పరిస్థితి. వీటన్నిటిలో నుంచి బెస్ట్గా కొన్ని తీసుకొని మహానాడులో ప్రవేశపెట్టే పరిస్థితి ఉంది. వాటి ద్వారా ఖచ్చితంగా రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ తరపున, ఇప్పుడు అధికారంలో ఉన్నది కూడా తెలుగుదేశం పార్టీనే కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరపున రాష్ట్రానికి ఎటువంటి మేలు జరగాలి, ఎటువంటి ఆలోచనలు చేస్తే తెలుగుదేశం పార్టీ వచ్చే రోజుల్లో కూడా బలోపేతం అవుతుంది అనే ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడానికి మొన్న జరిగినటువంటి పొలిట్ బ్యూరోలో కూడా గత 5 సంవత్సరాల కాలంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల మీద చాలా రకాల దాడులు, జర్నలిస్టులు కూడా దాడులు జరిగాయి. మీరు గమనిస్తే ఈ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి విచారణ జరిపి ఆ నిందితులు పొలిట్ బ్యూరోలో ఆల్రెడీ పెట్టారు. బీసీ చట్టానికి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ చట్టం ఎలా ఉందో బీసీలకి సంరక్షణ చట్టాన్ని తీసుకురావడానికి దానికి సంబంధించిన నిర్ణయం కూడా పొలిట్ బ్యూరోలో తీసుకోవడం జరిగింది. మహానాడులో దీనికి సంబంధించిన ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి అంటే జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ సైడ్ నుంచి పొలిట్ బ్యూరో నుంచి ఇప్పటికే చెప్పడం జరిగింది. దాన్ని మహానాడులో ప్రవేశపెట్టి కూడా దానికి తగు నిర్ణయం. ఎందుకంటే బీసీల పార్టీగా పేరుంది, దేశంలోనే బీసీల పార్టీగా పేరొందిన తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా బీసీలకు ఎప్పుడు కూడా న్యాయం చేయడానికి ముందుంటుంది. కాబట్టి ఈరోజు దానిలో భాగంగా బీసీలపై గత 5 ఏళ్లలో మీరు చూస్తే ఎక్కడ కూడా ఎన్ని దారుణాలు, అమర్నాథ్పై
దాడి అమర్నాథ్ని కాల్ చేశారు వైసీపీ వాళ్ళు. రేపల్ల అట్లా, నియోజకవర్గం. గౌడ్స్ కానివ్వండి, యాదవులు కానివ్వండి, ఎవరు కూడా ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు ఇబ్బందులు పడిన పరిస్థితి గత 5 ఏళ్ళలో చూసాం. కానీ తర్వాత రోజుల్లో, వచ్చే రోజుల్లో కూడా బీసీలు ఎప్పుడు కూడా వెనకబడి ఉండకూడదు, వాళ్ళకి రక్షణగా ఇటువంటి చట్టం ఉండాలనే ఉద్దేశంతో మనం సూపర్ 6లో కూడా ఇప్పటికే అది పెట్టాము. దాన్ని ఇప్పుడు అమలు చేయడానికి మహానాడులో దీన్ని ప్రవేశపెట్టాలని కూడా ఇప్పటికే మనం నిర్ణయించడం జరిగింది. ఓకే, మధుసూదన్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి వాళ్ళలో ఒక ఆవేదన ఉంది. గతంలో అరాచకాలు చేసిన వాళ్ళని చూసి చూడనట్టు పోతుంది, అంటే వీళ్ళు చట్ట ప్రకారం దాని పని అది చేసుకుపోతుందని చెప్తున్నప్పుడు కూడా ఇంకా అసంతృప్తి అలాగే ఉంది సార్. మహానాడు వేదికగా ఏమన్నా సీరియస్గా ఏమన్నా వార్నింగ్ పంపించే, మెసేజ్ పంపించే పరిస్థితి ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి? నేను అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం కర్మభూమి. ఈ కర్మభూమిలో దుర్యోధనుడి దురహంకారం వల్ల ఏమైందంటే కురువంశం నిర్వంశం అయిపోయింది. కార్యకర్తల్లో ఆవేశాలు ఉండొచ్చు, యువరక్తం మరగతుండొచ్చు, సలసలసల మరగద్ది. ఎందుకంటే కలికాల జగనాసురుడు చేసినటువంటి పనులు అటువంటి. ఈ కలికాల జగనాసురుడు చేసినని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు శ్రీకృష్ణుడి పాత్ర పోషించాలి, అద్భుతమైన శ్రీకృష్ణ పాత్ర పోషించాలి పెద్ద ఆయన. ఇప్పుడు అలయన్స్ కూటమి ప్రభుత్వం ఉంది, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇప్పుడు పొత్తు ధర్మాన్ని పాటించాలి. అన్నదమ్ముల మధ్య మీకు చూశారు, పల్నాడు చరిత్ర ఏం చెప్తుంది, ఇద్దరు అన్నదమ్ముల మధ్య తగాదా పెట్టుకుంటే నాగులేట్లో రక్తప్రేర్లు పారి పల్నాడు చరిత్ర ముగిసిపోయింది. ఇది మనకి కళ్ళ ముందున్నటువంటి హిస్టరీ చెప్తున్న, సాక్ష్యం చెప్తాను నేను. మహాభారతాన్ని తీసుకుంటే ఇద్దరు అన్నదమ్ముల బిడ్డలు కట్టుకోవటం వల్ల కురువంశం నిర్వంశం అయిపోయింది. ఇంకా చెప్తా కావాలంటే నీకు చరిత్రను, రామాయణంలో తీసుకుంటే తోడబుట్టిన తమ్ముడు ఇది మంచిది కాదు నీకు అని రావణాబ్రహ్మకి చెప్పాడు, హితోపదేశం చేశాడు. ఆడబిడ్డని అపహరించడం తప్పు అని చెప్పాడు. ఏమైంది, సీతమ్మని తీసుకుపోతే లంకా దహనం జరిగింది. అంటే మంచి ఎప్పుడు గెలుస్తుంది, చెడు కొంతకాలం వెలుగుద్ది. ఈ జగన్మోహన్ రెడ్డి, జాన్ పాల్ రెడ్డి, లెవన్ రెడ్డి పరిస్థితి కూడా అదే. వాడికి వెనక పక్కన వారసులు కూడా ఎవడు లేడు, పోత పట్టకపోయేది కూడా ఏం లేదు. ఒక్కడి కోసమా 6 కోట్ల ఆంధ్రుల కోసమా? అంటే పగ ప్రతీకారాలు. శిశుపాలుడు కూడా 100 తప్పులు చేసిన దాకా ఊరుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. సుదర్శన చక్రం వదిలితే ఏమైందా, సరస్వతి కింద పడింది. వాడు చేసిన కర్మ ఫలితమే వాడిని దహించవేయబడుతుంది. వాడు చేసిన తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పులు వాడిని ఈడీ సిబిఐ కేసులు ఎంటాడుతుంటాయి. అది 1 నిమిషం పని వాడిని చాపచుట్టడం. వాడు పోయిన తర్వాత పార్టీ ఉండదు, ఆ పార్టీలో కార్యకర్తలు ఉండరు. అది మొబ్బలో పెట్టి పుప్పలో పోవటం అంటారు, చూసావా? పుట్టగొడుగులు ఏమంటారు, పుట్టగొడుగు ఎన్ని రోజులు ఉంటుంది దాని జీవితకాలం? పుట్టగొడుగు లాంటిది వాడి యొక్క జీవిత చరిత్ర. అందువల్ల నేను ఎన్నేది ఏంటంటే రాయలసీమలో ఈ ప్లేనరీలో నేను మొదట చెప్పిన దానికి కట్టుబడి ఉండాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ రాయలసీమకి వాడు చేసింది ఏమీ లేదు, దోపిడీ తప్ప. రాయలసీమ ప్రజల భూములు దోచుకోవటంతో, రాయలసీమ ఆస్తులు దోచుకోవటం, రాయలసీమ ప్రజల గనులు దోచుకోవటం తప్ప వాడు రాయలసీమకి పెరికి కట్టలు కట్టింది కూడా ఏం లేదు. ఇవాళ కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కు కడపలో తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. ఓరొకళ్ళు ఇండస్ట్రియల్ ఎస్టేటు కర్నూలులో తెచ్చింది చంద్రబాబు నాయుడు గారే. రాయలసీమలో 12 లైన్ల రోడ్డు, అంటే మనకి ఎల్లంకా నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాకా 12 లైన్ల రోడ్డు 3 రాష్ట్రాలకి పరిశ్రమ. కరుసీమలో కారులు పరిగెత్తే పరిశ్రమలు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ చిత్తూరు జిల్లా ఎలక్ట్రానిక్ హబ్ చేసింది, తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడే. వాడు పెరిగి కట్ల కట్టింది ఏమీ లేదు రాయలసీమకి. ఒక్క ఇండస్ట్రీ పేరు చెప్పరా నువ్వు తెచ్చిందంటే చెప్పడానికి లేదు. ఒకవైపు గాలి జనార్దన్ అడ్డం పెట్టుకొని రాయలసీమలో ఓబులాపురం మైన్స్ ద్వారా చైనా తరలించి నాకేశారు. రాయలసీమ గజ దొంగ, రాయలసీమ ద్రోహి ఎవడన్నా ఉండడంటే వాడే. ఇవాళ 8,844 ఎకరాలు ఎక్కడంటే లేపాక్షి భూములు వాడి మేనమామ. ఆ భారతీయ సిమెంట్ని అడ్డం పెట్టుకొని 2,050 ఎకరాలు మైన్స్ గనులు. భారతీయ సిమెంట్కి ₹1,00,000 ఎకరా బడుగు బలహీన వర్గాల మైనారిటీలని, బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని నిండా ముంచి వాళ్ళకి లచ్చిచ్చి వాళ్ళ భూములు కొట్టేశాడు. వాళ్ళ పేదరికం మీద ఈడు సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు. అదేవిధంగా బిల్ అనే ఒక ఇండస్ట్రీల బ్రహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టీల్ ప్లాంట్ పెట్టుకోవాలని 10,670 ఎకరాలు 18,500 ఒలీ గారు రాసుకున్నారు. తర్వాత ఎయిర్ డ్రోమ్ అని ఒక ఈడు మామూలు రోడ్డు మీద తిరగడు కదా, సపరేట్ ఎయిర్పోర్ట్ కోసం
3,115 ఎకరాల 64 సెంట్లు కేటాయించుకున్నారు. ఓవరాల్గా వచ్చేసరికి 13,875 ఎకరాల భూమిని 18,500 అంటే కడపలో ముస్లిమ్స్ లేరా 12% ఉంటారు, రాయలసీమలో మైనారిటీ ప్రజలు. 12% ఇస్ ద పాపులేషన్ ఆఫ్ ద టాకింగ్ ఉర్దూ లాంగ్వేజ్. తర్వాత తమిళం లాంగ్వేజ్ 3% మాట్లాడుతుంటారు. కన్నడికులు కన్నడ 2.3% మాట్లాడుతుంటాడు. ఈడు రాయలసీమకు చేసింది ఏందో ఒక్కటి చెప్పట్టడానికి వాడు కాడు ఒక్కటే లేదు. తెలుగు గంగ ప్రాజెక్టు మన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావుల కళల సౌద్యం ఆయన చేసింది. ఇవాళ గోదావరి నీళ్లు బనకచెర్ల ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేయాలన్నట్టు చంద్రబాబు నాయుడు కానీ చేస్తూ ఉంటే వరల్డ్ బ్యాంక్ ఉత్తరాలు ఈ యుద్ధు నిధులు ఈ యుద్ధు డబ్బులు ఇయ్యొద్దు. ఎవరు చేస్తారు? నికృష్టులు చేస్తున్నటువంటి పని. నువ్వు బాగుపరచని చేత కాదు, నువ్వు ఏం చేసినావో చెప్పుకోవటానికి లేదు. ఏమి చేసినవురా రాయలసీమకు అని అడిగితే ఒక్కడు చెప్పరంటే చెప్పలేడు. అన్ని నవరంధ్రాల పథకాల గురించి చెప్తాడు. కానీ ఇవాళ మైన్సు నువ్వే గజ దొంగవి, సున్నపరాయి గజ దొంగ నువ్వే. అందువల్ల అన్ని రకాల చూసుకున్నా కూడా రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకుంటే తప్ప పేద ప్రజల్ని గాలి కొదిలేసి ముష్టి పథకాల వాళ్ళకి ఇచ్చి 100 ఏళ్ల జీవితం ఇవ్వాలి. ఏ రాజకీయ పార్టీకి నేను చెప్తుండా అక్కడ ఉన్నటువంటి 100 ఏళ్ల జీవితం ఇవ్వాలా. ఏ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా. బీజేపీని బూచి చూపించి ముస్లిం ఓట్లు అంటాడు. బైబిల్ బుక్ అడ్డం పెట్టుకొని ఎవరికన్నా సిగ్గుందా ఒక ధర్మగ్రంథాన్ని ఎలక్షన్ ప్రచారంలో ఎలా పెట్టుకుంటారు? తప్పు. అందువల్ల నువ్వు బైబిల్ పెడితే వాడు భగవద్గీత పెడతాడు. మతోన్మాదాన్ని ఎగదొచ్చిన వాడు మతం. నువ్వు విజయమ్మ అన్ని సభల్లో బైబిల్ పట్టుకొని తిరిగింది అంటే క్రిస్టియన్ ఓట్లు. ఒక్కటే మాట్లాడ జగన్మోహన్ రెడ్డి అనేవాడికి బైబిల్ రాదు. తొలి పేజీ చెప్పమను, మొదటి పేజీ చూడకుండా చెప్పమను. నేను ఇంట్లో బైబిల్ చదువుతానన్నాడు కదా, ఓరకు ఫస్ట్ పేజీ చెప్పమను బైబిల్లో. మా గాడైతే జగన్మోహన్ రెడ్డి అట్టా క్రిస్టియన్స్ మోసం చేస్తున్నాడు. వాడికి ఖురాన్ తెలియదు, బైబిల్ తెలియదు, భగవద్గీత తెలియదు. వాడికి తెలిసిందల్లా ఒకే ఒక కళ. దాని పేరే మన సంస్కృతిలో 64 కళలు ఉంటాయి. చోర కళ. వాడికి దొంగతనాలు ఎలా చేయడమో తెలుసు, దోపిడీ ఎలా చేయడమో తెలుసు. నాకు అసలు మతం లేదు, నా మతమే మానవత్వం అంటాడు. మానవత్వం కాదు, వాడి కళే చోర కళ. ఇప్పుడు 64 కళల్లో వాడికి దొంగతనం చేయడం తెలుసు, వాడికి ఇంకేం తెలియదు. అందుకే వాడు డీబీటీ అంటాడు. డీబీటీ అంటే ఏందా? డీబీటీ మనకు తెలిసిందంటే డైరెక్ట్ బెనిఫిట్ చేయటమే కదా. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఎవరికా? జగన్మోహన్ రెడ్డి. ఆల్ సెక్టార్లో డీబీటీ అంటే మీరు ఇంకా తెలియలా ఇంతకాలం కాక. ఇప్పుడు డీబీటీ అంటే తెలియలా. ఇట్టన్నది జయలలిత, దాని అర్థమైంది 2 ఆకులు గుర్తుకోటేయమని. రామారావు గారు ఇట్టన్నాడు, దాని అర్థమైందా 2 రూపాయలకే కిలో బియ్యం అని. చంద్రబాబు నాయుడు గారు ఇట్టన్నారు, దీని అర్థమైందా విక్టరీ అని, విజనరీ అని. మొన్నేమైంది ఇట్టా లెవెన్ రెడ్డి అని తెలుసుకున్నావు అని. వాడు భవిష్యత్తు ముందే చెప్పింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు పెట్టింది ఏదో ఒక రోజు లెవెన్ రెడ్డి వస్తాయి. నీకు అర్థమవుతుందా? లెవెన్ రెడ్డికి మిగిలిపోయిందా లేదా? వాడు కులాన్ని మోసం చేసిండు. వాడు రెడ్డి కాదు, వాడు ఏ తెగ రెడ్డి వాడు చెప్పుకోలేడు, వాడు రెడ్డి కూడా కాదు మళ్ళీ. కాబట్టి ఏం చేయాలా? ఈ కలికాలం రా నాయన. కలికాలంలో ఏంటంటే ఎంత అబద్ధాలు చెప్తే అంత గొప్పోడు అవుతాడని ధర్మశాస్త్రమే చెప్తాను. సో వంశీ గారు ఫైనల్గా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ 6 ఫెయిల్ అయింది కూటమి ప్రభుత్వం జనంలోకి వస్తూ ఈ విషయాన్ని చాలా బాగా కూటమి ప్రభుత్వం 1 సంవత్సరం అయిపోతుంది, ఇప్పటికీ 8 నెలలు అయిపోయింది, ఇంకా 4 నెలల్లో సంవత్సరం అయిపోతుంది, 2 అమలు చేశారంతే, మిగతా 4 గాలి వదిలేశారని చెప్పి ఇప్పటికీ ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. జనంలోకి వచ్చినప్పుడు కూడా ఈ పాయింట్ మీద వస్తున్నట్టుగా మనకు సమాచారం. ఏం చెప్తారు మీరు తెలుగుదేశం పార్టీ? చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి క్లారిటీ ఇచ్చారు ఇదే మాట మీద. నేను గతంలో లాగా కేంద్రం నుంచి వచ్చిన డబ్బుల్ని డైవర్షన్ చేసి పథకాలకు ఇచ్చి అభివృద్ధిని పక్కకు పెట్టలేను. మన సిద్ధాంతం ఏంటంటే అభివృద్ధి చేసి దాని ద్వారా వచ్చిన ఫలాలతోటి సంక్షేమం అందించడం అనేది అభివృద్ధి. అందులో భాగంగానే మనకి ఈరోజు రాష్ట్రంలో 7 నెలల కాలంలోనే 6,72,000 కోట్ల రూపాయలు సంబంధించిన ఇండస్ట్రీలు వచ్చినాయి. ఈరోజు రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఇండస్ట్రీలు రావడానికి ఏకైక కారణం ఎవరినైనా చూశారంటే అది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, మనం ఈరోజు వచ్చింది తినేసి బతికేయడం కాదు, మన కాళ్ళ మీద మనం నిలబడేలాగా మన ఆస్తులు పెంచుకోవడం అనేది ఆయన సిద్ధాంతం. మన సూపర్ 6 సిద్ధాంతంలో కూడా ఈరోజు పవర్టీ లేన్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా పవర్టీ లేన్ దాటి ప్రతి ఒక్కరు కూడా డబ్బులు సంపాదించే పరిస్థితిలోకి రావాలనేది సూపర్ 6 సిద్ధాంతం. ఈరోజు
ఈరోజు రాష్ట్రంలోకి ఇప్పటికే అంటే ఇక్కడ వంశీ గారు ఈరోజు అభివృద్ధి పింఛన్ ఇచ్చారు. చేయాలి, సంపద సృష్టించాలి, ఆ సంపద సృష్టించిన ఫలాల్ని సంక్షేమ రూపంలో ప్రజలకు అందించాలి. ఇది కొంత టైం ప్రాసెస్ ఇంకా ఏం కాదు, టైం- వల్లి గారు టైం ఏం చెప్పాడు. లేదు. నేను ఈ రోజు జూన్కి వచ్చేస్తే ఇంకో రెండు పథకాలు. ఇప్పుడు ఆరు పథకాల్లో మీరు పింఛన్ ఆల్రెడీ ఇచ్చేసాం. ఈ గ్యాసులకి సంబంధించింది ఆల్రెడీ ఇచ్చేసాం 2. రేపు జూన్ నాటికి ఇంకో 2 పథకాలని నిన్న అచ్చెన్నాయుడు గారు చెప్పారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పట్టాలు ఆ రోజు అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే జూన్లోనే అచ్చెన్నాయుడు గారు 2 పథకాలకు సంబంధించి ఆయన చెప్పారు. జూన్లో ఎప్పుడైనా కూడా పిల్లలకి చదువుకోవడానికి స్టార్ట్ అయ్యేదే జూన్ నుంచి మనకి స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పుడు ఇవ్వాల్సింది తల్లికి వందనం. ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ ఇస్తామని ఆ రోజే చెప్పారు. అంటే అప్పటికి 4 అయిపోతున్నాయి. శాశ్వత గృహ నిర్మాణాలు పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు. నాటి నుండి నేటి వరకు ఎన్ని ఇళ్ళు కట్టి ఉంటారంటో, లక్షలు కట్టి ఉంటారు కదా. జనాభాను దాటిపోయిన ఇళ్ళు కట్టి రేవైపోయినాయి ఇళ్ళు అన్ని ఎక్కడున్నాయా? మీకు అర్థం కావటంలా. ఇక్కడ ఈ మ్యాజిక్ చాలా మందికి అర్థం కావటంలా. రిజిస్టర్ ఆఫ్ హౌస్ హోల్డ్ అని కొట్టండి, కమిషనర్ ఆఫ్ హౌస్ హోల్డ్ అని, రిజిస్టర్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ హౌస్ హోల్డ్ అని ఒక పెద్ద స్టాటిస్టిక్స్ వింగ్ ఉంటుంది ఢిల్లీలో. మన ఇళ్ల సంఖ్య ఎన్ని, ఆంధ్రప్రదేశ్ ఇళ్ల సంఖ్య ఎన్ని, మనం కట్టిన ఇంతవరకు ఎన్టీ రామారావు గారితో మొదలుపెట్టి 50,000 ఇళ్ల స్కీమ్తో మొదలుపెట్టి ఒక గవర్నమెంట్లో లక్షలు, ఇప్పటిదాకా ముఖ్యమంత్రులు కేటాయించిన ఇళ్ల సంఖ్యకి ఏడికి పోయినాయి ఇళ్ళు ఎన్నా? రాజావారి చేపల చెరువు అనమాట. ఇళ్ళ ఎటపోయినాయి ఇళ్ళ చూపిస్తారు? ఎవరన్నా చూపిస్తారా? ఒకసారి దాంట్లో పోండి, మీకు అర్థమవుతుంది నేను ఎందుకు అన్నాను ఆ మాట నేను ఎందుకు అన్నానో మీకు అర్థమవుద్ది. 80% పీపుల్ పేదోళ్ళగా చూపిస్తుంది మన ఇండియన్ స్టాటిస్టిక్స్. 80% పేదలు నిజంగా నాకు చెప్పండి. 80% పేదలు రాసేమాంధ్ర నెల అంటే ఆ రేషన్ కార్డును పట్టుకొని అందరు పేదోళ్ళు అనుకుంటాం. అక్కడ ప్రక్షాళన జరగాల, పరిపాలనలో కొంత ప్రక్షాళన జరగాల. నిజమైన అరువుడికి మాత్రమే. అంటే పార్టీలు కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు చూసిన పీబీస్ కోసం అలవాటు పడిపోయారు. ఈ ఓట్లు కొనే పథకాలలాగా మారిపోతుంది. అలా ఉండకూడదు. రైతుకి ఎంత ఇచ్చినా తప్పే. పొద్దున్నే సిటీల్లో ఉండేవాళ్ళు పాలు తింటున్నా, కూరగాయలు తింటారు, అన్నం తింటున్నారు, రైతు బండి ఇచ్చేదే కాబట్టి అన్నదాత సుఖీభావ పట్టాలు ఎక్కుతుంది. తల్లికి వందనం నా కాన్సెప్ట్ డబ్బులు ఇవ్వటం కంటే ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కట్టండి. నేను అంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా విద్యాశాఖ మినిస్టర్, డబ్బులు జగన్మోహన్ రెడ్డి మాయలో పడద్దు. మీరు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కట్టండి. 6,500 కోట్లు అవుతాయి వలి గారు. శాశ్వతంగా రాష్ట్రానికి ఆస్తి ఉంటుంది. పిల్లల్ని 6వ తరగతిలో జాయిన్ చేసుకోండి, ఇంటర్మీడియట్ దాకా ఇంటికి పంపించకూడదు. ఆడ ఒక హాస్పిటల్ కట్టండి. నవోదయ విశ్వవిద్యాలయాల్లాగా ఎన్ని కట్టుకోవచ్చో ఊహించుకోండి. మీరు ఓట్లు అంటున్నారు, నేను దేశం అంటుండా. మీరు ఓట్లు అంటున్నారు, నేను రాష్ట్రం అంటుండా. ఆ 15,000 రూపాయలు 5వ తరగతి లోపు పిల్లలకి ఇచ్చేసి మిగతా 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మీరు అధికార ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి పాయింట్ అర్థం చేసుకోండి. మీకు 15,000 డబ్బులు కావాలా, మీ పిల్లోడికి సీటు కావాలా అడగండి. తల్లిదండ్రులు అందరూ కూడా ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో సీట్ అడుగుతారు. ఆప్షన్ ఇవ్వండి తల్లిదండ్రులకి. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా మీ పిల్లోడిని మేము చదివిస్తాం ఉచితంగా. మీ పిల్లోడికి సీటు కావాలా, 15,000 డబ్బులు కావాలని అడగండి. మా పిల్లోడికి సీటే కావాలని అంటారు. నవోదయ విశ్వవిద్యాలయాల్లాగా మన విద్యాశాఖ మంత్రులైనటువంటి లోకేష్ గారికి నేను అడ్వైజ్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి. 5వ తరగతి లోపోళ్ళు గ్రామాల్లో ఉంటారు, వాళ్ళకి ఇవ్వండి 15,000 లెక్కన. రిమైనింగ్ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో కట్టండి. ఆ డబ్బుతోటి అక్కడే టీచర్లు ఉండాలా, టీచర్ల కాలనీ కూడా దాంట్లోనే ఉండాలా. నవోదయ విశ్వవిద్యాలయాల్లో టీచర్లు ఎలా ఉంటారా? ఇలా సోలార్ వాటర్ ఉంటుందా? అలా ఎన్ని స్కూళ్ళకి నిర్మించవచ్చో చూడండి. చరిత్ర మర్చిపోకుండా ఉంటుంది. చరిత్రలో చరితార్థుడై నిలిచిపోతాడు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి. ఆలోచన చేయండి. వాడేదో బెదిరించిండని వాళ్ళు 4 కుక్కలు వాగిని అని పట్టించుకోబాకండి. ఈ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోండి. అందువల్ల నేను ట్రాన్స్పోర్ట్ కూడా పెట్టుకోండి. ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయి కాబట్టి చిన్న వెహికల్ పెట్టి పిల్లల్ని కాలేజ్ దాకా తీసుకుపోయి ఇంటి దాకా వదిలిపెట్టే ప్రోగ్రామ్ చేయండి. బస్సు ఆస్తే కదా ఒక డ్రైవర్ ఉద్యోగం వస్తుంది కదా, ఒక క్లీనర్ ఉద్యోగం వస్తుంది కదా. పిల్లోళ్ళు బీటెక్ వాళ్ళు ఎక్కుతారు, ఇంటర్మీడియట్ వాళ్ళు ఎక్కుతారు, డిగ్రీ వాళ్ళు ఎక్కుతారు, అందరూ ఎక్కుతారు కదా బస్సులో. స్కూల్ ట్రాన్స్పోర్ట్ కొత్తదే. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, అలాగే స్కూల్ ట్రాన్స్పోర్ట్ పెట్టండి. అందువల్ల ఇలా న్యూక్లియర్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీలు కాదు కాబట్టి ఇటువంటి ఐడియాలు చేసుకోండి. ఇంటిగ్రేటెడ్ హాస్టల్, స్కూల్ ట్రాన్స్పోర్ట్, ఈ 2 పెట్టండి. ప్రజలు లోకేష్ని
చిరస్మరణీయుడే. ప్రజలకు ఉపయోగపడే విధంగా విద్యా చేయండి వ్యవస్థను మరి. మరింత బలోపేతం అందరూ చేసే ఆశీర్వదిస్తారు లోకేష్ బాబు. మహానాడులో ఇలాంటి ఉమ్. హెల్దీ డిస్కషన్స్ బాగా జరగాలి, ప్రజలకు ఉపయోగపడే డిస్కషన్ జరగాలని మనం కూడా కోరుకుందాం. చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మధుసూదన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వంశీ గారు. నమస్కారం. ఇది పాప్కార్న్ సండే స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ పాప్కార్న్ న్యూస్.